శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒక శుభవార్తని ఈ వారం వినగలుగుతారు. కష్టం దిగిన ప్రతిఫలం లభిస్తుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశంలో ఉన్నవారికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అది వారం కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. అయితే వివాహ సంబంధించిన విషయాలు మటుకి కాస్త నత్తనడుగ్గా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో నిలిచిబడి ఉన్నారు. ఏదైనా ఒక సంబంధం వచ్చి చేదాకా వచ్చి చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే వారాంతంలో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దగ్గర బంధువుల సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపారరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుకు వస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. ఫార్మా రంగాల వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళాకారులకు, సినీ కళారంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా దూర విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాల్లో H1B కావచ్చు, PR కావచ్చు ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. కొంతమంది చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆధారపడాల్సిన అవసరం లేదు. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పఠించండి లేదా వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆడవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమ, ఆరాలు కుంకుమతోటి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.